అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలో వరద బాధితులను వైసీపీ ప్రజాప్రతినిధులు పరామర్శించారు. గాలికొండ, గుమ్మిరేవుల ధారకొండ పంచాయతీలో పర్యటించారు. ఎంపీ గుమ్మా తనుజారాణి, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వాసరాజు, ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇల్లులు కూలిపోయి భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరద బాధితుల సహాయార్థం నిత్యావసర వస్తువులు పంపించారు. చిట్రాయపల్లితో పాటు గుమ్మిరేవుల దారకొండ పంచాయతీలోని చాలా మట్టుగా గ్రామాలు దెబ్బతిన్నాయి. 200 ఎకరాలకు పైగా నష్టపోయారు. అక్కడ ఉంటున్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా రాలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అయితే ఈ గ్రామాలన్నీ ఈరోజు పర్యటన జరిగింది. కాబట్టి ఎవరైతే గ్రామస్తులు నష్టపోయారో ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి టెంపరీ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని, అదేవిధంగా వాళ్ళకి బేసిక్ నీడ్స్తోని వాళ్ళు ఇంకా బతకడానికి మంచి దారిని కూడా ప్రభుత్వం కల్పించాలని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్తో హౌసింగ్ అండ్ ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి మొత్తం అంతా కూడా గవర్నమెంట్ చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో ఏవైతే ఎంపీ తరఫున ఏమైనా చేయాలనుకుంటే, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే మిగతా అంటే రీలొకేషన్ గురించి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఇష్యూస్ అన్నీ కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎంపీ ల్యాడ్స్ నుండి ఖచ్చితంగా ఈ గ్రామాలకు కొంత కేటాయించి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. కమిటీస్ వల్ల అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ అలాగే గుమ్మిరేవుల పంచాయతీల్లో 2 పంచాయతీల్లో ఈ కొట్టుకుపోయిన పంట పొలాలు ఏదైతే ఉందో, అలాగే కొట్టుకుపోయిన ఇల్లులు పంట పొలాలు కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ ఈ వరదల కారణంగా కొట్టుకుపోయినటువంటి ఈ పంట పొలాలు సుమారు 40 ఎకరాల పైగా ఈరోజు ఈ 2 పంచాయతీలు కొట్టుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా ఆదుకోవాలి. అలాగే ఎవరైతే ఇల్లు కోల్పోయారో ఆ కోల్పోయిన కుటుంబాలకు ఖచ్చితంగా ఇల్లు నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అలాగే ఈ పంట నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా ఒక ఎకరాకి ఖచ్చితంగా ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం కూడా అందించాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే గతంలో ఈ వరదల కారణంగా మరణించిన కుటుంబాలకు చట్రపల్లి గ్రామంలో కేవలం ₹5,00,000 మాత్రమే ఆర్థిక సహాయం అందించి చేతులు దులిపేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం గిరిజన మైదాన ప్రాంతంలో ఏ రకంగా అయితే చనిపోయిన కుటుంబానికి ఏ రకంగా ఆర్థికంగా అండగా నిలబడుతున్నారో అదే రకమైనటువంటి నష్టపరిహారం ఇక్కడ కూడా చెల్లించాలి తప్ప అక్కడ మైదాన ప్రాంతానికి ఇక్కడ గిరిజన ప్రాంతానికి వేరువేరుగా చూపించడం, వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ కుటుంబం ప్రభుత్వానికి తెలియజేస్తుంది.